వెహికల్స్ కూడా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అధికారులైనా చీఫ్ సెక్రటరీ నుంచి పంచాయత్ సెక్రటరీ వరకు ఎవరికైనా వెహికల్ ఉన్నా వారందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్లకి మారితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దీన్ని గౌరవంగా తీసుకొని అందరం ఆ అడుగు ముందుకేసి పొల్యూషన్ తగ్గించాలని కోరుకుంటున్నాను. శ్రీ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ పై మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఒకటే నిమిషం నేను 2 సూచనలు చేస్తా. యాజ్ ఆఫ్ మార్చ్ 2025 నాటికి తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, నాదొక చిన్న మనవి మీ ద్వారా సభ్యులందరికీ. ఇది క్వశ్చన్ అవరు. సభ్యులు నేరుగా క్వశ్చన్లు అడిగితే మనం వేసినటువంటి ప్రశ్నల పైన మంత్రులు సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది షార్ట్ డిస్కషన్ లాగా మా సలహాలు సూచనలు అన్ని సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. క్వశ్చన్ అవర్ యొక్క ప్రాసెస్ దారి తప్పుతూ ఉంది. దయచేసి సభ్యులందరికీ మార్చిపోయింది. థ్యాంక్ యూ. హరీష్ బాబు సార్ సూటిగా రెండే క్వశ్చన్ సార్. తెలంగాణ స్టేట్ హ్యాస్ రికార్డెడ్ 2.6 అంటే 2,60,000 ఎలక్ట్రిక్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ అయినాయి పోయిన మార్చి వరకు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆ ల్యాండ్స్కేప్ ఇస్ డామినేటెడ్ బై 2-wheelers alone. 2-wheelers contribute to 83% of total registrations, 4-wheelers contribute to 11%, 3-wheelers to 3%, and passenger 3 vehicles to only 2%. మనం ఈ ప్యాసింజర్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో 3-wheeler క్యారేజెస్ ఉంటాయో ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఎలక్ట్రిక్ ఆటోస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ 4-wheelers కానివ్వండి పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. 976 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మనం తప్పకుండా ఛార్జింగ్ స్టేషన్స్ పెంచాలనే మంత్రి గారిని అభినందిస్తున్నా. ఈవీ పాలసీలో భాగంగా 100% ఎగ్జామ్షన్ ఆన్ రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫర్ ఈవీస్. ఆ విషయంలో మంత్రి గారిని అభినందిస్తూనే తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ has sanctioned 2,000 ఎలక్ట్రిక్ బసెస్ అండర్ ప్రైమ్ మినిస్టర్స్ ఈ డ్రైవ్ స్కీమ్. సో హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే ఇది కూడా చాలా క్రియాశీలకం. నేను ఒక్కటే కోరుతున్నా, మనం ఫాజిల్ ఫ్యూయల్స్ పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడడం తగ్గించాలంటే టోటల్గా మనకు ఎకో ఫ్రెండ్లీ ఆటో రిక్షాస్ విత్ ఇన్ సిటీ అండ్ ఓఆర్ఆర్ లిమిట్స్ అనే ఆలోచన చేయండి. దీంతో పాటు ఫాస్ట్ బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా వచ్చినాయి తొందరగా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మా ఇంటి ముందే మా పార్టీకి చెందిన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారు ఉంటారు. వారికి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. రూఫ్ టాప్ మీద సూర్యఘర్ యోజన కింద పెట్టిన సోలార్ రూఫ్ టాప్ ఉంది. సో హీ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ దేర్ అండ్ ఈ చార్జెస్ హిజ్ వెహికల్. మన చాలా ముచ్చటేస్తుంది. ఎండ్ టు ఎండ్ యూజర్ సిస్టమ్ మొత్తం ఆయన ఇంట్లో ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద స్టేట్ పెద్దగా ప్రమోట్ చేయట్లేదు రెన్యూవబుల్ ఎనర్జీని. ఒక 3 కిలోవాట్ల యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్కు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 5 కిలోవాట్ల యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్కు 3 లక్షలు ఖర్చు అవుతుంది. 78,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీ వాళ్లకు అడిషన్ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉన్నారు. దే హ్యావ్ యాడెడ్ ఇంక్రీజ్ సబ్సిడీ 22,000 ఎక్కువ ఇస్తున్నారు మంత్రి గారు. దాదాపు ₹1,00,000 సబ్సిడీ ఇస్తారు. రాష్ట్రంలో కూడా మనం కూడా ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఈ రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో మనం సూర్యఘర్ యోజనని ఉపయోగించుకుంటూ మన వెహికల్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు పోతే ఆన్ వన్ సైడ్ వీ విల్ రెడ్యూస్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్, ఆన్ ద అదర్ సైడ్ వీ విల్ ప్రమోట్ పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఆల్సో. కాబట్టి ఈ విషయంలో ఆలోచన చేయవలసిందిగా పార్కింగ్ స్టేషన్స్ ఎక్కడైతే పార్కింగ్ ఇప్పుడు మనకు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానివ్వండి మెట్రో స్టేషన్స్లో కానివ్వండి ఈ పార్కింగ్ స్టేషన్స్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెడితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వీళ్ళు లేకపోతే అక్కడ ఎవరైనా పార్కింగ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మా ఛార్జింగ్ పెట్టమని ఇచ్చి మనం వచ్చే వరకు మన వెహికల్ ఛార్జ్ అయిపోతే చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నా. తప్పకుండా ఈ ఈవీ పాలసీ తీసుకొచ్చిన మంత్రి గారిని అభినందిస్తున్నా. ధన్యవాదాలు. శ్రీ బీర్లా ధన్యవాదాలు అధ్యక్ష. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలకు మంచి డిమాండ్ వచ్చింది. కానీ గ్రామాలలో సరిపోని బస్సులు లేవు. మా ఉమ్మడి జిల్లాలోనే యాదాద్రి
యారుట్ట డిపో పెద్ద డిపో కాబట్టి మంత్రి గారు దయచేసి మాకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని చెప్పి కోరుకుంటూ ఏంటంటే గ్రామాలలో స్కూళ్ళు బంద్ అయినప్పుడు అక్కడ ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి స్కూల్ బంద్ అయినప్పుడు కూడా గ్రామాలలో ఆర్టీసీని పునరుద్ధరించాలి. ప్రతి గ్రామంలో కూడా ఇలా ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్ వచ్చింది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఇచ్చిన తర్వాత ప్రతి మహిళలు కూడా అన్ని విధాల ఆర్టీసీని ఉపయోగించుకుంటారు కాబట్టి దయచేసి కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకటి అధ్యక్ష, తెలంగాణ తిరుపతి యారుటలో మహాలక్ష్మి పథకము మహిళలకు వర్తిస్తలేదు అధ్యక్ష. దానివల్ల గుట్ట నెలకు చాలా డబ్బులు మన డిపోకి కట్టాల్సి వస్తుంది. దయచేసి మొన్న గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఈవో గారు కానీ దేవస్థానం వాళ్ళు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే మనం మహిళలకు ఉచిత ఆర్టీసీ కల్పిస్తున్నామో ఆ కొండపై కూడా ఉచిత ఆర్టీసీ కల్పిస్తే మన టెంపుల్ ఆదాయం కొంచెం పెంచినట్లు అవుతాం. కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ మహాలక్ష్మి పథకాన్ని యారుట కొండపై కూడా మహిళలకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి గ్రామానికి బస్సులను పునరుద్ధరించాలి. హాలిడేస్ వచ్చినప్పుడు మా కలెక్షన్ వస్తుంది అంటున్నారు. ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టడం వల్లనే ఆర్టీసీ లాభాలకు వచ్చింది. ఆర్టీసీ మనం పరిరక్షించినాం. గత 10 ఏళ్ళలో ఆర్టీసీ ధర్నాలు చేశారు, ఎంతో మంది చనిపోయారు. అయినా ఇవాళ మన ప్రభుత్వం వచ్చాక ప్రజాప్రభుత్వం ద్వారా ఆర్టీసీని ఆదుకున్నాం అధ్యక్ష. దయచేసి అన్ని గ్రామాలలో బస్సులను పునరుద్ధరించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ కేఆర్ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క విద్యుత్ వాహనాలపైన మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఏమన్నా అంటే చాలామందిలో ఒక రకమైన భయం ఉంది అధ్యక్ష, బ్యాటరీలు బ్లాస్ట్ అయ్యి ఈ 2 వీలర్స్ చనిపోతున్నారు కాబట్టి కొన్ని న్యూస్లో కూడా చూసినాం. వాటిపైన ఏమన్నా ప్రత్యేక క్యాంపెయినింగ్ ఏమైనా చేసి అవేర్నెస్ తీసుకొచ్చారా ఒకటి. రెండోది అధ్యక్ష, ఇది అందరి సభ్యులపైన బాధ్యత ఉంది. మరి ఏమన్నా పాలసీ, ఏమన్నా ప్రత్యేకమైన పాలసీ ఏమన్నా తీసుకున్నారా ఈవీ వెహికల్స్ పైన? అలాగే మాకు కూడా వరంగల్ జిల్లాలో కూడా ఈవీ బస్సులు చాలా అవసరం ఉన్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా మన మంత్రివర్యులు దీనికి సహకరిస్తారని నేను మీరు ఇచ్చిన సమయాన్ని ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా అధ్యక్ష. శ్రీ భూపతి రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆర్టీసీ యొక్క ఉపయోగం చాలా పెరిగింది అధ్యక్ష. మా దగ్గర చాలా జాగాల్లో ఈవెన్ ఆటో వాళ్ళని కూడా కొంతమందిని అంటే ఊరు విలేజ్ వాళ్ళు వీడీసీ వాళ్ళు కట్టడి చేసి మనం ఖచ్చితంగానే ఆర్టీసీ బస్సు వాడాలి అది ఇదని కూడా కొన్ని చేసిండ్రు అధ్యక్ష. అది ఇక్కడ సమస్య ఏంటంటే కొన్ని ఊళ్ళల్లో అంటే రోడ్డుకు ఉండే అధ్యక్ష ఊళ్ళు అవి ఒక 2 కిలోమీటర్స్ లోపల ఉంటాయి. సో ఇప్పుడు ఆ 2 కిలోమీటర్స్ లోపలికి విలేజ్లో బస్సు వెళ్లకుండా రోడ్ మీదకి వెళ్తే అది ఏమవుతుందంటే వాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక రూల్ ఉందని చెప్తా ఉన్నారు. ఏంటంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి టచ్ ద విలేజ్. అయితే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నైట్లో స్పెషల్గా రోడ్డు మీద దించిపోతే 2 కిలోమీటర్స్ వరకు వాళ్ళకి అక్కడ ఏమీ దొరకకుండా స్పెషల్లీ మహిళలకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. చాలా గ్రామాలు ఉన్నాయి మా దగ్గర, ఒక పర్టికులర్ ఒకటని చెప్పలేను, దగ్గర దగ్గర ఒక 20 నుండి 30 గ్రామాలు ఉంటాయి. నేను మీ ద్వారా మంత్రి గారిని అడిగేందంటే ఎట్లాగో మనం ఉచిత ప్రయాణం ఇస్తున్నాం కాబట్టి స్పెషల్గా ఆ ఊర్ల వరకు కూడా బైపాస్ రోడ్స్ ఉంటాయి, విలేజ్ వరకు పోయి రోడ్ మీదకి వెళ్ళి కాకుండా విలేజ్ వరకు పోయి వస్తే బాగుంటుందని ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ప్రశ్న అధ్యక్ష ఏంటంటే ఇప్పుడు ఈ స్కూల్స్ కాలేజీలు టైమింగ్స్ని బట్టి బస్సెస్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. చాలా దాని కోఆర్డినేషన్ లేకుండా ఇప్పుడు ఎందుకంటే చాలామంది టీచర్లు కూడా ఈవెన్ హెడ్ క్వార్టర్స్ ఉండే పోతున్నారు, టీచర్లు లేట్ పోతుండ్రు, పిల్లలు లేట్ పోతుండ్రు, మళ్ళీ రిటర్న్ రావడం కూడా లేట్ అవుతూ ఉంది. సో ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం షెడ్యూల్ ఖరారు చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష 1 మినిట్ సాంబశివరావు. సార్, ఆర్టీసీకి సంబంధించి విద్యుత్ బస్సులు ప్రవేశీకరణకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ప్రశ్న, ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై ఉన్నారు. ముఖ్యంగా ఈ విద్యుత్ వాహనాల పేరుతో ఆర్టీసీ డిపోలు కూడా వాళ్ళకి ఇచ్చేస్తారనేటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నారు ఒకటి. రెండోది, ఆ మధ్య వాళ్ళు ఒక సమ్మెకు పిలిపిస్తే ప్రభాకర్ గారు నేను చొరవ చేసి ఆ సమ్మెను జాయింట్ కమిటీగా ఏర్పాటు అయ్యి
వాళ్ళ సమస్యలపైన సమ్మెకి పిలిపించాను అధ్యక్ష. మంత్రి గారు నేను ఇద్దరం కలిసి వాళ్ళ కోదండరామ్ గారు మేము ముగ్గురం కలిసి ఆ సమ్మె జరగకుండా సమస్యలు పరిష్కారం చేస్తారని వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది. వారి దగ్గరికి కూడా పదే పదే వస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అనేది అది పాలసీ మ్యాటరు. అంతకుముందు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. దాన్ని ఎలా ఆ ప్రక్రియ మొదలైందా, ఎలా చేస్తారు, ఏం చేస్తారో మంత్రి గారు అంటే అది ఉప ప్రశ్న, ఇది దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. రెండోది, ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడం అనేది చాలా 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 దుర్మార్గంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అన్ని చోట్ల యూనియన్లు ఉంటాయి, అన్ని సింగరేణిలో ఉంటుంది, లేకపోతే ఇంకా బ్యాంకుల్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. ఆ పాపం వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళకి కనీసం మినిమం వేజ్ కూడా రానంత జీతాలతో పనిచేస్తారు, వాళ్ళు రేయింబౌళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి అసలు యూనియన్ పెట్టుకుంటే వాళ్ళ సమస్య ఏదో బార్గెన్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఇదేమన్యాయమో అర్థం కావట్లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి మేము కలిసినప్పుడు యూనియన్లు ఉండాల్సిందే, యూనియన్ లేకుండా ఎట్లాగూ సిస్టంలో అని కూడా అన్నారు. మరి మీరు సొంత నిర్ణయాలు చేస్తున్నారా, లేకపోతే మీరు అధికారులపైన ఆధారపడుతున్నారా, అధికారులు ఏమైనా మిస్లీడ్ చేస్తున్నారో? నేను చాలా బాధతోనే మిమ్మల్ని, ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే అధికారులకి ఏది ఉండొద్దని కోరిక ఉంటుంది కొంతమందికి. అందులో ఆర్టీసీలో పోలీసు అధికారులను పెడతారు ఎక్కువ. మీరు ఎండీగా పోలీసు అధికారులను పెడితే వాళ్ళకి పోలీసు దర్పం, లాఠీ దర్పం ఆ పద్ధతుల్లో వాళ్ళు ఉంటున్నారు. అరే వాళ్ళు మన వ్యవస్థ అనేక పదుల సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఆర్టీసీని వాళ్ళు బతికించి చేస్తుంటే వాళ్ళ సంక్షేమం పట్టకపోతే మనం ఎట్లా ప్రజా పరిపాలన అయిద్దో ఆలోచన చేసుకోవాలి. నేను బాధతో చెబుతున్నాను మా మంత్రి గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి ఈ సమస్యను. ఎందుకంటే వాళ్ళ కోసం నేను 6 రోజులు అప్పట్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 6 రోజులు నిరాదీక్ష చేశాను అధ్యక్ష. మా శ్రీనివాసరెడ్డి అని మా ఖమ్మంలో మా కళ్ళ ముందే చనిపోయాడు అధ్యక్ష. ఆర్టీసీ సమస్యలపైన చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. దయచేసి దానికి ఏదైనా పరిష్కారం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ సభ్యులందరి సహకారాన్ని కూడా అడుగుతున్నాను. ఈవీ పాలసీకి సంబంధించి ఈవీ పాలసీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడగానే క్యాబినెట్, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో మనం ఈవీ పాలసీ ద్వారా రాబోయే కాలం తరానికి మనం ఒక మంచి జీవితం ఉండే విధంగా చేయాలనే ఆలోచనతోటి జీవో నెంబర్ 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. దానికంటే ముందున్నటువంటి వాహనాల సంఖ్యను మించి దాదాపు 1,00,000 వాహనాలు ఈ సంవత్సర కాలం లోపల ఈవీ వాహనాలు అమ్ముడుపోయినటువంటి మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతోంది. ట్యాక్స్ ఎగ్జంప్షను, రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ 100% తోటి జీవో తీసుకొచ్చినాం. మనం తీసుకొచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి మాట ఉంది. ఈరోజు ఈవీకి సంబంధించినటువంటి మార్పులు అంటే వాటి యొక్క వాహనాలు గతంలో 150 కిలోమీటర్లకు ఉన్నటువంటి వాహనాల ఛార్జింగ్ ఉండేనో ఇప్పుడు 500 కిలోమీటర్స్ దాకా కూడా ఛార్జ్ అయ్యేటువంటి బ్యాటరీ కెపాసిటీ వచ్చింది. దాని మీద ఇంకా కూడా రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి దాని యొక్క కెపాసిటీని పెంచడానికి సంబంధించి. తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్కు సంబంధించి కూడా గతంలో కంటే ఆర్టీసీతో పాటుగా ప్రభుత్వంతో సహా అనేక కార్యాలయాలు కానీ విద్యాలయాలు కానీ గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్కు ఏర్పాటు చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష. వాటితో పాటుగా ఈరోజు ఈవీ పాలసీ కింద మొన్ననే మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అదేవిధంగా డీలర్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. అందులో కొంత ప్రోత్సాహకరంగా ప్రభుత్వం నుంచి దాదాపు 900 కోట్ల రూపాయల ట్యాక్స్ నష్టపోయినప్పటికీ ఒకటే సంవత్సరం ఎక్కడ కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా 900 కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ కూడా ఈవీ పాలసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈవీ వాహనాలు కొంటే ఒక 20% ఎగ్జంప్షన్. ఎందుకంటే మేము వాళ్ళ సేల్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళు గతంలో చెప్పినట్టుగా 0.03% నుంచి ఇలా నియర్ బై 0.2% దాకా కూడా ఈవీ వెహికల్ సేల్స్ గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యొక్క
వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకించి కొంత ప్రోత్సహించాలనే ఆలోచనతోటి 20% వారికి అవకాశం ఒక బెనిఫిట్ చేసే విధంగా ఇవ్వమని కంపెనీస్ అందరినీ కూడా కోరడం జరిగింది. అదేగాక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. అనేకమైనటువంటి రెన్యూవబుల్ ఛార్జెస్, దాని తర్వాత రెడ్కో ఇతరత్ర సంస్థల ద్వారా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చర్యలు చేపట్టే సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా పాఠశాలలకు సంబంధించినటువంటి బస్సులు కానీ ఎంఎన్సీ కంపెనీలు ఫార్మా కానీ ఐటీ కానీ ఇతరత్ర కొనుగోలు చేసే సందర్భాల్లో కూడా 25% నుంచి 50% వాళ్ళ అవసరాలను బట్టి ఈవీ బస్సులు కొనే విధంగా ఒక నిర్బంధంగా వారికి ఒక విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఢిల్లీ చూసిన తర్వాత ఈక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఢిల్లీని చూసి ఇవాళ బ్యాక్టీరియా ఇవాళ పత్రికల్లో కూడా ఉంది. అక్కడ ఉండబడేటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తోటి బ్యాక్టీరియా కూడా ఉండి అక్కడ ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. భారత రాజ్యాంగ వ్యవస్థ రాష్ట్రపతి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధానమంత్రి మొత్తం వ్యవస్థ పార్లమెంటుతో సహా ఉన్న అక్కడ చెడిపోయిన వాతావరణాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం లోపల మనం ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని కాపాడుకోవాలంటే ఈవీ పాలసీలు కానీ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ తీసుకురావాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ పరంగా 9,000 చిల్లర బస్సులుంటే పిఎం ఈ డ్రైవ్ కింద గతంలో 575 బస్సులు ఇప్పటికే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 2,800 బస్సులకు సంబంధించి పిఎం ఈ డ్రైవ్ కింద వస్తూ ఉన్నాయి అధ్యక్ష. వాటితో పాటుగా కొత్తగా వరంగల్ మున్సిపాలిటీకి ఒక 100, నిజామాబాద్ మున్సిపాలిటీకి కూడా ఒక 50 బస్సులు ఒక ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ద్వారా కూడా రాబోతూ ఉన్నటువంటి వాటి సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా స్కూల్స్ బస్సులకు కానీ ఇతరత్ర అన్నిటితో పాటుగా ఛార్జింగ్ స్టేషన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి సంబంధించిన ఇష్యూలు కూడా బాగా తీసుకొని పోయేటువంటి విధంగా చేస్తాను. గౌరవ సభ్యులు వెంకటరామరెడ్డి గారు అడిగినా, పాల్వాయి హరీష్ గారు అడిగినా, ఐలయ్య గారు అడిగినా, నాగరాజు గారు అడిగినా, లేకపోతే కూనంనేని సాంబశివరావు గారు చెప్పినా తప్పకుండా నేను మీ అందరు సహకారం కోరుతా ఉన్నా. ఈరోజు మనం వాడే వాహనాలను కూడా ఈవీ వాహనాలు మనకు ఎఫిషియెంట్గా చాలా కంపెనీస్ 5 అవర్స్ 6 అవర్స్ ఉన్న 500 పైన కిలోమీటర్ తిరిగేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జీవో నెంబర్ 41 మొత్తంగా ప్రజలు చాలా ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఈవీకి సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రం చాలా పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం పాలసీ ఇవ్వకముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా మారింది. అందుకే ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున కూడా 25% నుంచి 50% దాకా వాహనాల ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ కొనేటివి కూడా ఈవీ కొనాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆ కంపెనీస్ సబ్సిడీ ఇవ్వనేటువంటి అంశం కావచ్చు. ఈ విధంగా ప్రభుత్వం తరఫున వాహనాలకు సంబంధించి ఆర్టీసీ తరఫున చేస్తూ ఉన్నాం. ఇవి కాక 15 సంవత్సరాలు పైబడ్డటువంటి వాటిని స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష. గతంలో స్క్రాప్ పాలసీ లేదు. ఇప్పటికే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇది ఎంవీఐ యాక్ట్ ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రానికి సంబంధించి ఉన్న సందర్భంలో 30,000 రూపాయలను మళ్ళీ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ కింద కూడా పెంచడం జరిగింది. అంటే 15 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్ళకు స్క్రాప్ చేసుకోవాలి. స్క్రాప్ చేసుకుంటే కూడా మేము ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా స్క్రాప్ చేస్తుంటే ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా వాళ్ళకు స్క్రాప్ పాలసీ కింద కూడా ఇన్సెంటివ్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. జీవో తీసుకొచ్చినాం. అంటే ఎవరైనా వాహనాలు 15 సంవత్సరాల పైబడ్డటువంటి వాళ్ళు పొల్యూషన్ కారణమవుతున్నప్పుడు పెనాల్టీస్తో పాటుగా పనిష్మెంట్తో పాటుగా వారికి సంబంధించి మరి ఒక పాలసీ తీసుకొచ్చి వాళ్ళకైనా బెనిఫిట్ ఇవ్వకపోతే లాభం లేదనేటువంటి స్క్రాప్ పాలసీ కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. మీరు అంటున్నట్టుగా వెహికల్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేటువంటిది చాలా పెద్ద బెనిఫిట్. 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్కు వాళ్ళంతా కూడా కన్జ్యూమర్స్ వెరీ హ్యాపీ ఉన్నారు. దానికి ఇంకా అదనంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉత్పన్నం కానే కాదు అధ్యక్ష. అదేవిధంగా ఆటోలకు సంబంధించి కూడా ఆర్టీసీలో కూడా రెట్రోఫిట్ అంటే ఉన్నటువంటి పాత ఇంజన్ తీసేసి ఈ యొక్క ఈవీ ఇంజన్ పెట్టడం అనేటువంటి రెట్రోఫిట్ వ్యవస్థ దానికి సంబంధించిన మార్పులకు అనుగుణంగా ఆ రెట్రోఫిట్ను కూడా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయోగాత్మకంగా అమలు జరుగుతోంది. ఆటోలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు రెట్రోఫిట్ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటోలన్నిటి కూడా మరి ఎక్కడ కూడా డీజిల్ వాహనం కనబడద్దు అనేటువంటి ఆలోచనతో చేస్తాను అధ్యక్ష. ఈ మధ్య కూడా ఎల్పిజి, సిఎన్జి, ఈవీ ఆటోలకు కూడా పర్మిషన్ ఇచ్చాం. యాక్చువల్గా హైదరాబాద్లో ఆటోలకు పర్మిషన్ లేదు. పాత స్థానంలో కొత్తవి రావాలనే ఆలోచనతోటి ఈ ఈవీ ఆటోలకు కూడా మనం అనుమతి ఇచ్చినటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా మీ ద్వారా గేటెడ్ కాలనీలలో కూడా ఛార్జింగ్ స్టేషన్స్, ప్రైవేట్గా కూడా ఛార్జింగ్ స్టేషన్స్, రెడ్కో ద్వారా కూడా దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్కీమ్ ఉంది. దాని ద్వారా కూడా మొన్న ఈ మధ్య జరిగిన రివ్యూలో
మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా దీని మీద ఎక్సైజ్ చేస్తూ ఉంది. అన్ని కలెక్టరేట్లో కూడా పెట్టాలనే దాని మీద కలెక్టరేట్లకు రాస్తున్నాం. అన్ని టూరిజం మినిస్టర్ గారు సలహా తీసుకొని టూరిస్ట్ స్పాట్లలో అన్నిట్లలో కూడా అంటే పబ్లిక్ ఎక్కడికైతే రీచ్ అవుతారో ఈవీ వెహికల్కు వాళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్లతో సహా అన్నిట్లలో ఈవీ ఛార్జింగ్ ఉన్నట్టయితే ఒక్కొక్క ఛార్జింగ్ చేయడానికి ఆఫర్ స్పీడ్ ఛార్జెస్ వచ్చినాయి. ఇవాళ రేపు 500 మెగావాట్కు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా వచ్చినటువంటి సందర్భంగా పబ్లిక్ సౌకర్యంగా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రభుత్వం మాత్రమే చేస్తే అయ్యేది కాదు అధ్యక్ష. నేను మీ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలు, ఎందుకంటే రాబోయే కాలంలో హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా బాగుండాలన్న తెలంగాణ మొత్తం ఇప్పటికే మనం 100 దాటిపోయి దాదాపు ఒక్కొక్కసారి 200లకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఢిల్లీ 300 నుంచి 400, 450 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పోతుంటే మనం కూడా ఇవాళ సెకండ్ హైయెస్ట్ పొల్యూటెడ్గా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా దాన్ని నివారించాలంటే ప్లాంటేషన్తో పాటుగా ఈ విధంగా ఈవీ కానీ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ మన వాహనాల వైపు తీసుకుపోవడంతో పాటుగా కాలుష్య నివారణకు సంబంధించిన చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ కానీ పాలసీల ద్వారా కానీ ప్రభుత్వ ఆలోచనతోటి అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి ఆ కంపెనీస్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం 20% ఎగ్జామ్షన్ వాళ్ళకు రేట్ లోపల డిడక్షన్ చేసి ఇచ్చేసి గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఈవీ తీసుకొని ప్రశ్నలు వేసిన గౌరవ సభ్యులందరూ కనీసం వాళ్ళనే ఈవీ వెహికల్స్ అందరూ తీసుకునే విధంగా, లేకపోతే గౌరవ ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం శాసనసభ్యులందరూ ఒక రోల్ మోడల్గా మరి వాళ్ళకు లోన్ కూడా వస్తుంది కావచ్చు. అందరికీ ఒక్కొక్క ఈవీ వెహికల్ని మరి ఫ్రీగా నేను అడగలేను సార్, మరి ఫ్రీగా కాబట్టి ఒక ఈవీ వెహికల్ అందరూ కూడా రోల్ మోడల్గా మనం కాన్స్టిట్యున్సీలలో ఈవీ వెహికల్ తిరుగుతూ ఉంటుంటే పొల్యూషన్కి సంబంధించినటువంటి ఒక అవకాశం తక్కువ చేసేది ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ కోరుతూ తప్పకుండా మరొక్కసారి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాలుష్య నివారణకు సంబంధించి ఈవీ వెహికల్ను ప్రోగ్రెసివ్ సైడ్లో తీసుకుపోవడానికి తప్పకుండా రాష్ట్రంలో దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్గా ఈవీ పాలసీకి ఉండేటువంటి విధంగా ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నాం. శాసనసభ్యులందరూ కూడా ఈ అంశానికి సహకరించాలి. అధికార వ్యవస్థ కానీ ప్రజలు కూడా ఈ వ్యవస్థలో భాగస్వాములు అయినైతేనే రాబోయే తరానికి మనం కాలుష్య రహిత తెలంగాణ, కాలుష్య రహిత హైదరాబాద్ను ఇచ్చి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక స్వచ్ఛమైనటువంటి మాస్క్ లేకుండా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి లేకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చర్యల లోపల ప్రభుత్వానికి సహకరించాలని మీ ద్వారా గౌరవ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. క్వశ్చన్ నెంబర్ సంబంధించి వారు గౌరవ కూనంనేని సాంబశివరావు గారు అడిగినారు. మళ్ళీ కూడా ఈ వేదిక ద్వారా వారు, నేను, కోదండరామ్ గారు ఆర్టీసీ ప్రశ్న ఉత్పన్నంగా అయినా ఉప ప్రశ్నగా వారు అడిగినప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యల్ని ప్రయాణికుల సౌకర్యము, కార్మికుల సంక్షేమము, సంస్థ పరిరక్షణ అనే 3 ద్వయాలతో పనిచేస్తున్నది ఈ ప్రభుత్వం. కార్మికులకు సంబంధించి అనేక పెండింగ్ సమస్యలు పరిష్కరించడం 2 అంశాలు. గత ప్రభుత్వం చేసినటువంటి విలీనంకు సంబంధించిన అంశం ఒకటి, అదేవిధంగా కార్మిక సంఘాల రద్దుకు సంబంధించింది ఒక పాలసీ మ్యాటర్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చర్చ చేస్తున్నాం. వారికి కూడా అవగాహన ఉంది. తప్పకుండా ఆ అంశం మీద త్వరలోనే ఒక మార్గదర్శకత్వం వస్తుంది. మరొకసారి కూడా ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎవరు కూడా మరవలేనిది. ఇవాళ కూడా మహాలక్ష్మి కార్యక్రమాన్ని విజయవంతంగా దాదాపు రోజు 65 లక్షల మంది ప్రజలను 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 342 బస్ స్టేషన్లు 12,000 గ్రామాలను కనెక్ట్ చేసుకుంటూ ప్రజలను మరి రవాణా కలిగిస్తున్నటువంటి బస్సులు, అందులో పనిచేస్తున్న ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్ల సంక్షేమం మీ ప్రభుత్వ బాధ్యత. డెఫినెట్లీ వాళ్ళందరికీ మొన్ననే 30 సంవత్సరాల సర్వీసులో ఒక సింగిల్ యాక్సిడెంట్ చేయనటువంటి వాళ్ళకు రోడ్ సేఫ్టీ మాసం సందర్భంగా సన్మానాలు కూడా చేసినామనే మాట సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా అదేవిధంగా ఆర్టీసీలో మేము యూనియన్ బ్యాంకుతో టైఅప్ చేసుకొని ఎవరైనా కార్మికుడు చనిపోతే అతనికి దాదాపు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చేటువంటి విధానాన్ని మా సంస్థ కొనసాగిస్తూ ఉంది. కొన్ని వందల మందికి ఆర్టీసీ పరంగా ఇచ్చినటువంటి ఆ మాట తెలుసు. మొదటిసారి రాష్ట్రంలో కాదు దేశంలో కూడా సార్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ 10 సంవత్సరాల కింద అయితే కూడా ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళందరికీ 3-man కమిటీ వేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట కూడా ఈ సందర్భంగా వాళ్ళకు మరణశిక్ష వేస్తే కూడా క్షమాభిక్ష గుణం ఉంది. ఇక్కడ మేము రిమూవ్ అయితే మాకు మరొక అవకాశం ఇయ్యారా అంటే ఆ అవకాశం కూడా ఇచ్చినాం. కార్మికులు ఉద్యోగంలో చనిపోతే కారుణ్య నియామకాలు ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఒక బస్సు కొనక ఒక ఉద్యోగం ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేస్తూ ఉంది, ఉద్యోగాలు ఇస్తూ ఉంది. సంస్థకు సంబంధించినటువంటి అప్పుల సంఖ్యను కిందికి తక్కువ చేసుకొని పోతా ఉంది. చేస్తున్న ఉద్యోగాలు 2 అంశాలు నేను ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పినా మీరు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. గౌరవ అందరూ కూడా బస్ స్టేషన్లు కానీ ఇతరత్ర 2 డిపోలు కూడా కొత్త ములుగు జిల్లా కేంద్రంలో
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపోలు కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఆ విధంగా తప్పకుండా ఆర్టీసీ పరంగా కూడా ఈవీ పాలసీలు ఇప్పుడు చాలా 10 జిల్లాల్లో ఈవీ బస్సులు నడుస్తూ ఉన్నాయి. బస్సుల నుంచి కూడా అదేవిధంగా రేపు హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ కూడా డీజిల్ బస్సు లేకుండా అన్ని ఈవీ బస్సులు లేదా రెట్రోఫిట్ బస్సులు నడిపే విధంగా ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దానికి అనుగుణంగా కాలుష్య నివారణ లోపల ఆర్టీసీ కూడా తన పాత్రను పోషిస్తూ ఉంది. ఆర్టీసీ మరింతగా బాధ్యతగా ఈ కాలుష్య నివారణకు సంబంధించిన విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి వాహనాల డిపార్ట్మెంట్గా అది మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తోందనే మాట నేను మనవి చేస్తూ మరొకసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గారితో మాట్లాడుతున్నా. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వముల తరఫున కొనుగోలు చేసే వాహనాలన్నింటిలో ఈవీ వాహనాలు కొనాలనేటువంటి ఒక మ్యాండేటరీని తీసుకొచ్చే విధంగా కొన్ని అట్లీస్ట్ 25%, 50% లోకల్ కన్వీనియన్స్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ ఈ యొక్క పాలసీ కానీ కాలుష్య నివారణకు సంబంధించి అన్ని విషయాల సహకారం అందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏమి సార్, మేము కూడా మంత్రులం కూడా క్వశ్చన్ టు ఆన్సర్ చేస్తేనే మిగతా సభ్యులందరికీ న్యాయం జరుగుద్ది అధ్యక్ష. క్వశ్చనే ఒక అరగంట చదివిన తర్వాత ఆన్సర్ 1 గంట చదివిన తర్వాత మిగతా క్వశ్చన్లు వేసినటువంటి సభ్యులకి న్యాయం జరగదు అధ్యక్ష. మేము కూడా కొద్దిగా సంయమనం పాటించి క్వశ్చన్ టు ఆన్సర్, వాళ్ళు ఏ క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే బెటరు. వాళ్ళు ఒక ఉపన్యాసం ఇచ్చి మేము ఒక ఉపన్యాసం ఇచ్చి మీరు అందరికీ అలో చేస్తే ఒక్కొక్క క్వశ్చన్ తోటే క్వశ్చన్ అవర్ అయిపోతే అది కరెక్ట్ కాదని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాం. క్వశ్చన్ నంబర్ 1397 గౌరవ డిప్యూటీ సీఎం గారు. క్వశ్చన్ నెంబర్ 1397 అధ్యక్ష, మొదటి ప్రశ్నకి లేదండి, రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. 3 ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్య సేవా సిబ్బంది పదవులను భర్తీ చేసే ప్రక్రియ 2026 మార్చి నాటికి పూర్తవుతుంది. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి సింగరేణి ప్రాంతాల్లో రిటైర్డ్ అయినటువంటి కార్మికులు చాలామంది వివిధ ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నారు అధ్యక్ష. అయితే ఈ రెఫరల్ వాళ్ళకి రిటైర్డ్ అయిన వారికి ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్ళినప్పుడు వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ వాళ్ళ లిమిట్స్ దాటిపోయినాయనో లేకుంటే కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ దొరకట్లేదు. అయితే మీ ద్వారా మంత్రి గారిని కొడతా ఉన్నా దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని. అదే మాదిరిగా అధ్యక్ష, మా దగ్గర క్యాత్ ల్యాబ్ ఒకటి పెడతా ఉన్నారు. నిన్న కూడా ఒక అవకాశం వచ్చింది, మాట్లాడడం జరిగింది. సుమారుగా 25 కోట్లతో నిర్మాణం జరిగింది. అది ప్రారంభమైతే రామగుండంలో హైదరాబాద్కి తీసుకొచ్చే దారిలోనే అనేక మంది గుండెపోట్లతో చనిపోయినటువంటి అంశాన్ని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. త్వరితగతిగా దాన్ని ప్రారంభించాలి. సింగరేణికి మొదటి నుంచి కూడా ఒక పెద్ద మెడికల్ వ్యవస్థ ఉంది అన్ని ప్రాంతాల్లో, కానీ సరైన సిబ్బంది లేక, మెడికేషన్స్ లేక ఎంప్లాయీస్ని ప్రైవేట్ హాస్పిటల్లకు కూడా రెఫరల్గా చేయడం జరిగింది. చిన్న సమస్య వచ్చినా కూడా అక్కడ చేసే వైద్యాలు సరిగా లేకపోవడం వల్ల ప్రాణాలు పోయేటువంటి సందర్భాలు దాదాపుగా వారానికి ఒకటి చూస్తూ ఉంటాం. ఇది తప్పకుండా దానిపై వైద్యులను, డాక్టర్లను, సంబంధించినటువంటి మెడిసిన్స్ను పెద్ద వ్యవస్థ, పెద్ద అంటే ఒక్కొక్క రీజన్లో పెద్ద ఒక హాస్పిటల్ ఉంటే దానికి చిన్న సెంటర్స్ కూడా ఉన్నాయి, కానీ అవి కూడా ఉపయోగంలో లేవు. అవి చేస్తే కార్మికులకు బాగుంటుంది అధ్యక్ష. అదే మాదిరిగా అన్నను మా దగ్గర గతంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులకి 2000 రూపాయలు మాత్రం పెన్షన్ వస్తుంది, కానీ వారికి మెడికల్ బెనిఫిట్స్ వస్తలేవు. గతంలో కూడా అనేక సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. వారి విషయంలో కూడా మరి సింగరేణి వ్యవస్థ పూర్వ కార్మికులు
తక్కువ పెన్షన్స్ వస్తున్న వాళ్ళకు కూడా మెడికల్ ఫెసిలిటీస్ కల్పించే బాధ్యత తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. అవకాశం